ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు మనం ఒక వంట వండాలి అంటే చాలామంది ఏం చేస్తారు? రుచి చూస్తారు. ఉప్పెంతుంది? కారం ఎంతుంది? పులుపెంతుంది? రుచి ఎలా ఉంది? వండిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఒక నిర్ణయానికొస్తారు. ఎలా వండాలి అనేది. అలా వండి ఎదుటి వాళ్ళకు వడ్డిస్తారు. అప్పుడు ఎదుటి వాళ్ళు తిని బాగుంది అంటారు. కానీ వండేవాడు ఏ రుచి చూడకుండా అంటే ఉప్పు, కారం, పులుపు, రుచి ఏది చూడకుండా వండగలడా? ఒకవేళ వండి ఎదుటి వాళ్ళకి వడ్డిస్తే అది ఎలా ఉంటుందో కదా! చెడుగా ఉండొచ్చు, వికారంగా ఉండొచ్చు, రుచిగా ఉండకపోవచ్చు కదా! ఉప్పు సప్పగా, కారం సప్పగా ఇన్ని ఉంటాయి గదా! అందుకని రుచి చూసి వండుతారు కదా! కానీ ఇక్కడ రుచి చూడకుండా వండాలి. రుచి చూడకుండా వండాలి. అలాగే ఒక తినేవాడు రుచి చూడకుండా తినగలడా? ఒక వ్యక్తికి మనం అన్నం వడ్డిస్తే వాడు నాలుకతో రుచి చూడకుండా తినగలడా? తినలేడు. ఎందుకంటే రుచి కోసమే తింటారు. తింటూ రుచిని ఆనందిస్తారు, అనుభవిస్తారు కదా! కానీ తను రుచి చూడకుండా తినాలి. అలాగే వండేవాడు కూడా రుచి చూడకుండా వంట వండాలి. ఇది ఇంపాసిబుల్ కదా! మరి అలా వండడం ఎలా అంటే సాధ్యమే. అంటే కొన్ని లెక్కల ప్రకారం మనం వంట నేర్చుకునేటప్పుడు ఉప్పు ఎంతేయాలి, కారం ఎంతేయాలి, అలాగే పులుపు ఎంతుండాలి, చింతపండు ఎంత ఉండాలి, ఇవన్నీ ఉంటాయి గదా! నీళ్ళు ఎంత పెట్టాలి, ఇవన్నీ కూడా ఒక లెక్క ప్రకారం తెలుసుకొని, ఆ లెక్క ప్రకారం కనుక చేయగలిగితే రుచి చూడకుండానే వంట వండగలడు. చూసారా? అతను రుచి చూడకుండానే. అంటే అతను మాంసం తినడు. అయినా మాంసాహారం రుచిగా వండుతున్నాడు అంటే ఒక లెక్క ప్రకారం నేర్చుకున్నాడు వంటవాడి దగ్గర. ఈ లెక్క ప్రకారం కారం వేయాలి. ఈ లెక్క ప్రకారం మసాలా వేయాలి. ఈ లెక్క ప్రకారం గసాలా వేయాలి. ఇవన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకొని వండుతున్నాడు తప్ప అతను తినడు మటన్. అయినా సరే రుచిగా మటన్ వండుతున్నాడు. చూసారా? ఇలా చెప్పండి ఒక కంటెంట్ గురించి. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు జబ్బుల గురించి చెప్తారు చక్కగా. కానీ అతనికి జబ్బు వచ్చిందా? రాలేదు కదా! ఆ జబ్బు అతనికి రాలేదు. ఆ జబ్బు ఎలా ఉంటుందో అతనికి తెలియదు. అయినా పేషెంట్ యొక్క జబ్బు లక్షణాలు, పేషెంట్ యొక్క బాధ అతను చక్కగా వివరిస్తాడు. ఎలా వివరిస్తాడు? అంటే అతను చదువుకున్నాడు. ఏ నొప్పి ఎలా ఉంటుంది? ఏ ఏ జబ్బు బాధ ఎలా ఉంటుంది? ఏ జబ్బుకు పేషెంట్ ఎలా బాధపడతాడు? ఇవన్నీ అతను చదువుకున్నాడు తప్ప అనుభవించలేదు. అతను పొందలేదు. అతనికి ఆ జబ్బు లేదు. అయినా ఆ జబ్బు గురించి చదువుకొని, తెలుసుకొని చెప్తున్నాడు కదా! దానికి మందిస్తాడు. పేషెంట్‌కి ఈ నొప్పి ఇలా ఉంటుంది, ఆ నొప్పి ఇలా ఉంటుందని చెప్తాడు. ఇలా మీరు ఒక విషయాన్ని, మీరు తెలుసుకున్న విషయాన్ని, మీరు చదివిన విషయాన్ని, మీరు నేర్చుకున్న విషయాన్ని, లేదా మీరు చెప్పాలనుకున్న విషయాన్ని ఈ విధంగా చెప్పండి. ప్రతీదీ అనుభవించి ఆ అనుభవంతోనే చెప్పాల్సిన పని లేదు. అలా చెప్పకండి. ఓకే. అప్పుడే చక్కగా చెప్పగలుగుతారు. ఉదాహరణకి మగవాళ్ళ సమస్యలకు కూడా ఆడవాళ్ళు పరిష్కారాలు, మందులు తెలియజేస్తూ ఉంటారు. మరి తను మగవాళ్ళ శృంగార సమస్యలు ఆడవాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? అలాగే ఆడవాళ్ళ శృంగార సమస్యలకు మగ డాక్టర్లు మందులు ఇస్తూ ఉంటారు. పరిష్కారాలు తెలియజేస్తూ ఉంటారు. మరి మగ డాక్టర్ ఆడవాళ్ళ గురించి ఎలా, వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఎలా చెప్పగలుగుతున్నాడు? వాళ్ళ సమస్యను ఎలా తెలుసుకోగలుగుతున్నాడు? ఇతను అమ్మాయి కాదు కదా! అంటే నేర్చుకున్నాడు అంతే. తప్ప అనుభవం పొందలేదు, అనుభవించలేదు. కేవలం నేర్చుకున్నాడు, నేర్చుకొని చెప్తున్నాడు అంతే. కాబట్టి ఇలా మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని గానీ, తెలియజేయదలుచుకున్న విషయాన్ని గానీ, నేర్చుకొని తెలుసుకునే విషయాన్ని గానీ ఇలా చెప్పండి. ప్రతీదీ అనుభవంతో చెప్పకండి, అనుభవాన్ని చెప్పకండి, అనుభవించి చెప్పాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి. అప్పుడే చక్కగా చెప్పగలుగుతారు. అలాగే మనం ఒక ట్రావెలింగ్ వెళ్ళాము. ఇప్పుడు తిరుపతి వెళ్తాం, యాదగిరిగుట్ట వెళ్తాం, లేదా హిమాలయ పర్వతాలకు వెళ్తాం, హంపికి వెళ్తాం. మరి అక్కడి గురించి ఎలా చేయాలి వీడియో? మనం విశేషాలను ఎలా చెప్పాలి అంటే ఉదాహరణ చెప్తాను. ఒక వీడియో తీస్తే మనం ఎలా తీస్తాం? కెమెరాతో. అంటే కేవలం కెమెరా, వీడియో ఫోటోగ్రఫీ తెలిసిన వాడు ఫోటోగ్రఫీ గురించి ఎలా తీయాలి అని చెప్తాడు కదా! ఫోటోగ్రఫీ ఇలా తీస్తే బాగొస్తుంది, ఇలా తీస్తే బాగొస్తుందని ఫోటోగ్రఫీకి మాత్రమే ఉన్న ఛానల్స్‌లో ఎలా అయితే చెప్తారో అలా మీ ఫోటోగ్రఫీ ఉండాలి. ఓకే. అంత చక్కగా మీ ఫోటోగ్రఫీ ఉండాలి. ఇక మీ మాటలు ఎలా ఉండాలి అంటే మాటలు ఎలా చెప్పాలి? బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఎలా ఇవ్వాలి? లేదా మాటలు మాట్లాడితే ఎలా మాట్లాడాలి? అనే విషయం గురించి ఒకతను చెప్పిండు. వ్యాఖ్యాత మనకు ఛానల్‌లో చెప్తా ఉన్నాడనుకో. ఆ ఛానల్‌లో కేవలం మాట్లాడడం గురించే ఉన్నది. మీరు మాట్లాడే మాట అలా ఉండాలి. ఓకే. అలా మీ వీడియో గానీ, మీ మాటలు కానీ
అలాగే మ్యూజిక్. మ్యూజిక్ అనుకుందాం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారనుకోండి. ఆ మ్యూజిక్ ఎలా ఉండాలి? ఒక సంగీతం గురించి నా ఛానల్‌లో సంగీతం ఎలా ఉండాలి? ఎలా ఇవ్వాలి? ఎలా సృష్టించాలి? అనేది చెప్తారు గదా! కేవలం సంగీతం గురించి చెప్తారు వాళ్ళందరూ. అగో మీరు మీ వీడియోలో సంగీతం విషయానికొస్తే కేవలం సంగీతంకు సంబంధించిన వీడియోలో సంగీత ప్రాధాన్యత ఎలా ఉంటుందో అంత ప్రాధాన్యమైన సంగీతాన్ని మీరివ్వాలి. ఇలా ప్రతీదీ ఇప్పుడు మీరు డ్రెస్ ఏసుకుంటారు. ఆ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉండాలి? ఇప్పుడు ఒక ట్రావెలింగ్ వీడియోలో మీ డ్రెస్ ఎలా ఉండాలి? డ్రెస్ సెన్స్ అంటే ఒక ఫ్యాషన్ వీడియోలో కేవలం ఫ్యాషన్ డ్రెస్సింగ్స్ గురించే ఉంటది. ఆ డ్రెస్సింగ్‌లో మంచి మంచి స్టైల్ డ్రెస్సులుంటాయి గదా! డ్రెస్ ఎలా వేసుకోవాలి? ఏ డ్రెస్ కొత్తగా ఉంది? ఏ డ్రెస్ ఫ్యాషన్‌గా ఉంది? ఏ డ్రెస్ బాగుంటుంది? ఇవన్నీ ఉంటాయి గదా! మనం తెలుసుకుంటాం గదా! అంత చక్కగా మీ డ్రెస్ సెన్స్ ఉండాలి చూపర్లకనమాట. అయితే ట్రావెలింగ్ వీడియోలో డ్రెస్ సెన్స్ ఎందుకు అని మాత్రం అనుకోకండి. అన్నీ ఉండాలనమాట. మీరు చేస్తున్న వీడియోలో ఎన్ని రకాల ఐటెమ్స్ ఉండాలి. దేనికి సంబంధించిన విషయంలో దానికి సంబంధించిన ఐటెమ్స్, పరిజ్ఞానం క్షుణ్ణంగా మీరు తెలియచేస్తూ వీడియో చేయాల్సి ఉంటుంది. అప్పుడు చాలా బావుంటుంది. అలాగే మీరు ఒక విషయం గురించి వ్యాసం రాయాలి. ఆర్టికల్ రాయాలి. లేదా మాట్లాడాలి. అనుకుందాం మీరు ఒక కొత్త ప్రదేశానికి వెళ్లారు. కొత్త విశేషం గురించి చెప్పాలనుకుంటున్నారు. అప్పుడు ఉదాహరణకి చార్మినార్ వెళ్లారు. దాని గురించి చెప్పాలనుకుంటారు. ఎలా చెప్పాలి అంటే మీరు చార్మినార్ గురించి చెప్పాలంటే ఏంది? అది వీడియో. వీడియో అన్నట్టే అంటే దృశ్యం వీడియో కిందకొస్తది గదా! కాబట్టి చార్మినార్ కట్టడము, దాని హంగులు, దాన్ని చెక్కడము, నైపుణ్యము, దాని యొక్క శిలా నైపుణ్యము, కట్టడము, అలా ఎలా తీర్చిదిద్దారు, ఎలా కట్టారు, దాని స్తూపాలు ఎలా ఉన్నాయి, దాని ఇంజినీరింగ్ వ్యవస్థ ఎలా ఉంది, ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది. మరి వాటి గురించి ఎలా చెప్పాలి అంటే, ఒక వీడియోలో మనం చిత్రీకరిస్తే ఎలా చిత్రీకరిస్తాం దాని అందాన్ని, అది ఎలా ఉంది అనేది చుట్టూ దాని నైపుణ్యాన్ని, దాని అందాన్ని చిత్రీకరిస్తామో, అలా అవన్నిటి గురించి మీరు పూసగుచ్చి మాటల్లో చెప్పాల్సి ఉంటుంది. మాటల్లో. అలాగే మీరు చెప్పే మాటలు ఎలా ఉండాలి? ఒక రచయిత రచన ఎలా చేయాలి అనే దాని గురించి చెప్తాడు గదా! కథ ఎలా రాయాలి, ఒక రచన ఎలా చేయాలని చెప్తాడు గదా! ఆ విధంగా మీరు చార్మినార్ గురించి, ఆ హంగులు, కట్టడాలు, దాని నైపుణ్యము, స్తూపాలు గురించి ఒక రచయిత ఎలా చెప్తాడు రచనా విధానంతో, అలా వాటి గురించి చెప్పాల్సుంటుంది. అంటే వ్యాఖ్యానించడంలో వాటి గురించి ఒక రచయిత ఎలా చెప్తాడో అలా చెప్పాలనమాట. ఓకే. అంటే చెప్పే విధానంలో మంచి మంచి పదాలు ఉపయోగించాలి. వాటికి సరైన పదాలు ఉపయోగించాలి. ఆ! కట్టడాలు అనాలి. స్తూపాలు అనాలి. నిర్మాణాలు అనాలి. నగిషీలు అని చెప్పాలి. పునాదులు అని చెప్పాలి. బలమైన పునాదులు అని చెప్పాలి. నైపుణ్యమైన కట్టడం అని చెప్పాలి. పదునైన స్తూపాలు అని ఇలా వాడుతూ వాటి గురించి చెప్పాల్సి ఉంటుందనమాట. ఓకే. ఇలా చెప్పగలిగితే మీరు వ్యాసాన్ని చెప్పగలుగుతారు. అలాగే మీ భావాన్ని చెప్పాలి. అంటే దాన్ని చూసినప్పుడు మీకు ఎలాంటి భావం కలిగింది? ఆశ్చర్యం కలిగింది, ఆనందం కలిగిందనుకో, సంతోషం కలిగితే అప్పుడు మీ సంతోషాన్ని ఎలా చెప్తారు మాటల్లో? రచయిత సంతోషాన్ని ఎలా చెప్తాడు? చార్మినార్‌ని చూసిన వాళ్ళకు ఎవరికైనా సంతోషం అనేది రెట్టింపవుతుంది. ఆ సంతోషంలో అక్కడున్న ప్రపంచాన్ని మర్చిపోతుంటారు టూరిస్టులు అని చెప్పాలి. అక్కడున్న సంతోషంని చూసి, చార్మినార్‌ని చూసి సంతోషంతో టూరిస్టులు గంతులు వేస్తారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ తబ్బిబ్బి అవుతూ ఉంటారు. చార్మినార్‌ను చూసిన ఆనందంలో ప్రజలు ఒక్కసారిగా మురిసిపోవాల్సి వస్తుంది. ఇలా చెప్పండనమాట మీ భావం. అలాగే మీ ఆలోచన. చార్మినార్‌ని చూసినప్పుడు మీకు ఏ ఆలోచన వస్తుంది? చార్మినార్‌ని చూసినప్పుడు నైజాం రాజు ఈ చార్మినార్‌ను నిర్మించారు. కొన్ని వేల మంది కూలీలు ఉంటే తప్ప ఈ నిర్మాణాన్ని చేయలేరు. కూలీ కుతుబ్ షా అనే ఒక నైజాం రాజు దీన్ని నిర్మించారు. దీన్ని బట్టి అతనికి చార్మినార్ పట్ల ఎంత మక్కువ ఉండేదో మనకు తెలిసిపోతుంది. కులీ కుతుబ్ షా కాలం నాడు వాళ్ళు ఇలాంటి కట్టడాల పైన వారు ఎంత మక్కువ చూపించారో మనకు తెలిసిపోతుంది. ప్రాచీన నైజాం రాజులు ఇలాంటి అనేక కట్టడాలు నిర్మించారు. దీన్ని బట్టి వాళ్ళకు కళా నైపుణ్యం ఎలాంటిదో మనం తెలుసుకోవచ్చు. నైజాం రాజులు ఎన్నో అద్భుతమైన కట్టడాలు నిర్మించారు. వారి ప్రతిభా పాటవాలు చార్మినార్‌ను చూసినప్పుడు మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఈ విధంగా మీ ఆలోచనలు చెప్పాలి. మీ భావాలను చెప్పాలి. ఓకే. మీ అనుభవాన్ని ఇలా చెప్పాలి. ఒక రచయితలాగా. దేని గురించి? చార్మినార్ గురించి. చార్మినార్ గురించి ఎలా చెప్పాలి? అంటే అది దృశ్యం గనుక వీడియో కిందకొస్తుంది. మనం వీడియో ఎలా తీస్తాం? దాని చుట్టూ ఏమేమి ఉన్నాయి చూడదగిన ప్రదేశాలు, నక్షీలు, నైపుణ్యాలు, స్తూపాలు, కిటికీలు, గోడలు చెప్తాం కదా! వాటి గురించి మీరు మాటల్లో చెప్పాలి మళ్ళీ. ఆ మాటల్లో చెప్పేది ఒక రచయిత ఎలా చెప్తాడో అలా చెప్పాలి. ఇలా ఏ విషయం గురించైనా మీరు ట్రావెల్స్ గానీ, టెంపుల్స్ గానీ ఎక్కడికి వెళ్ళినా ఇలా చెప్పాలి. అప్పుడు అద్భుతంగా చెప్పగలుగుతారు.
అలాగే మీరు యూట్యూబ్‌లో ఒక విషయాన్ని గురించి అనుభవంతో చెప్పకండి, అనుభవాన్ని చెప్పకండి, అనుభవిస్తూ చెప్పకండి, అనుభవించింది చెప్పకండి. అనుభవానికి అతీతంగా మీరు చెప్పాలి. అనుభవానికి అతీతమైనది చెప్పండి. అనుభవానికి అతీతమైనదిగా చెప్పండి. అనుభవానికి అతీతమైనది తెలుసుకోండి. అనుభవానికి అతీతమైనదిగా మీరు తెలియచేయండి. అనుభవానికి అతీతాన్ని తెలియజేయండి, తెలుసుకోండి, చెప్పండి. అన్నీ అనుభవానికి అతీతమైనవి. చెప్పేవి, తెలుసుకునేవి, తెలియజేసేవి అన్నీ అనుభవానికి అతీతమైనవిగానే ఉండాలి. ఏ విషయాన్నైనా అనుభవానికి అతీతంగా తెలుసుకోండి. అనుభవానికి అతీతంగా చెప్పండి. అతీతాన్ని చెప్పండి. అంటే అసలే కటిక చీకటి. దాంట్లో కళ్ళు మూసుకొని ఉన్నామనుకో అప్పుడేం తెలుస్తది? కటిక చీకటి అంటేనే కళ్ళు తెరిచినా తెలవని చీకటి అది కటిక చీకటి. అంటే అందులో కళ్ళు మూసుకున్నాడు. ఇక అసలే తెలవదు కదా! అదిగో అలా ఉండాలంట. అంటే మీ అనుభవం అనేది అంటే సముద్రం అంతా నీళ్ళున్న చేప దూపకేడ్చిందన్నట్టు మనలో ఎన్నో అనుభవాలు, ఆలోచనలు, అనుభూతులు, ఫీలింగ్స్, భావాలుంటాయి. అవన్నీ కూడా అనుభవాల కిందకొస్తాయి కాబట్టి వాటిని యూజ్ చేయకండి. అట్లనమాట. చేప ఏం చేస్తది? ఆకాశం పైకి ఎగిరినప్పుడు ఆకాశంలో నీళ్ళు పడితే తాగుతదట. సముద్రంలో తాగదు. అగో అట్లా అనుభవానికి అతీతమైన విషయాన్ని చెప్పండి. అతీతంగా చెప్పండి. అనుభవంతో చెప్పకండి. అతీతాన్ని తెలుసుకోండి. అతీతంగానే చెప్పండి. అనుభవంతో చెప్పకండి. అనుభవాన్ని తెలుసుకోకండి.